నీకేం కాదు తల్లి, మేమంతా ఉన్నాం కదా, నీకేం కాదు. ఏం చూస్తున్నారండి, మీరు చెయ్యండి. బాబాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. నేను చేసిన వైద్యం ఎప్పుడూ వికటించలేదు, కానీ మొట్టమొదటిసారి ఇలా జరిగింది. నా వల్లే తప్పు జరిగింది కాబట్టి ఈ వైద్యానికి విరుగుడు కూడా నేనే ఇస్తాను. విరుగుడు అంటుందేంటి? ఇదేమన్నా కొత్త ప్లాన్ వేస్తుందా? ఇంకా ఏమిస్తావే? దీని గొంతు పోయింది సరిపోలేదా? ఇంకా కాలు చేయకుండా పడిపోయేలా చేస్తావా? లేదండి, ఈసారి పోయిన గొంతు తిరిగి రాకపోతే మీరు పోలీసుల్ని పిలుస్తారో, నన్ను ఇంట్లోంచి బయటికి పంపిస్తారో అంతా మీ ఇష్టం. అంత నమ్మకంగా చెప్తోంది కదా వదిన. పున్నమికి ఒక అవకాశం ఇవ్వండి. పున్నమి, నువ్వు వెళ్ళమ్మా. శృతి, ఇది తీసుకో శృతి. ఇది తాగితే పోయిన గొంతు తిరిగి వస్తుంది. నీకు గొంతు పోలేదని, ఇదంతా నీ నాటకమని నాకు బాగా తెలుసు. నీకు తెలియని నిజం ఏంటంటే ఇది తాగితే నిజంగా గొంతు పోతుంది. అలాంటి పసరు తెచ్చాను, పండగ చేసుకో. వకీల్ సాబ్, చూస్తారేంటి? పట్టుకోండి. నానమ్మ, మీరు ఇలా రండి. అరే ఏం కాదు శృతి. వకీల్ సాబ్, మీరు పట్టుకోండి. శృతి తాగు. తాగు శృతి. తాగు. శృతి తాగు. శృతి, ఏం కాదు. తాగు. కూర్చో. ఇవ్వు. తాగు. తాగు. తాగు శృతి. వద్దు 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 వద్దు. అరే, నా గొంతు వచ్చేసింది. అమ్మమ్మ, నా గొంతు వచ్చేసింది అమ్మమ్మ. అమ్మ అమ్మ నాన్న, నా గొంతు వచ్చేసింది. మామయ్య బావ, నా గొంతు వచ్చేసింది. నా గొంతు వచ్చేసింది. పున్నమి, పున్నమి, నీ పసరు వాసనకే మాటలు బయటకు తన్నుకొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. గంతులేసింది చాలు. జరగాల్సిన ఫంక్షన్లో మళ్ళీ ఏదైనా కుట్రలు చేసావనుకో, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ నోట్లో ఈ రసం పోసేస్తాను. ఈ ఇంటి కోడల్నే కాదు, దేవత లాంటి డాక్టర్ని కూడా తీసుకొచ్చారు. భానుమతి గారా మజాకా? చాలు చాలు ఆపండి. సావిత్రి, జరగాల్సింది చూడు. పున్నమి, మీరిద్దరొచ్చి పూజ చేయండి. సరే. కళావతి, నువ్వు వెళ్ళి నా గదిలో అల్మరాలో లాకెట్ ఉంటుంది, తీసుకురా. పృథ్వీ ఇంటికొచ్చిన తర్వాత ఆ లాకెట్ని తన మెళ్ళో వేద్దాం అనుకున్నాను. సమయం రాలేదు. ఇదే సరైన సందర్భం. వెళ్ళి తీసుకురా. ఏంటి, ఇది శృతి నాటకమా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెబితే విరుగుడు వైద్యం చేసే అవకాశం మీరిచ్చేవారా? అది కాదు పున్నమి, కనీసం నాన్నమ్మకైనా శృతి నిజస్వరూపం తెలిసేది కదా. ఇంత సందడిగా కార్యక్రమం జరుగుతుంటే గొడవ ఎందుకని చెప్పలేదు వకీల్ సాబ్. అయినా తనకి దక్కాల్సిన వాణ్ణి నేను కట్టుకున్నందుకు శృతికి కోపం ఉంటుంది. ఆ కోపంలోనే ఇలా చేస్తుంది. తన స్థానంలో నేనున్నా ఇలానే చేసేదాన్నేమో. చాచా, నువ్వు అలా ఎప్పుడూ ఆలోచించవు. అయినా నీకు ఆమెకి పోలికేంటి అసహ్యంగా? నువ్వు నిండు పున్నమివి, అందరికీ చల్లదనాన్ని ఇస్తావు. అది శృతి లేని రాక్షసి, చుట్టూ ఉన్న వాళ్ళని ఏడిపిస్తుంది.
గొంతు మాటలు, మీ అమ్మ నటన, అమ్మమ్మ అరుపులు చూసి అనుకున్నది సాధించామని ఆనందపడేలోపే మొత్తం కథ మార్చేసింది. కథ అది మార్చడం కాదు నాన్న, ఇంకా సేపట్లో ఏం జరుగుతుందో మీరే చూడండి, తెలుస్తుంది. ఏంటమ్మా, కొత్త ప్లానా? హ్మ్. హ్మ్. సావిత్రి, శుభగడియలు వచ్చేశాయి. ఆ నల్లపూసలు తీసుకొనిరా, మీ అబ్బాయి కోడల మెళ్ళ వేస్తాడు. అలాగే. ఏంటి అలా చూస్తున్నావు? కానీ ఏంటి సావిత్రి, నల్లపూసల దండ తీసుకురాకుండా వచ్చావు? నల్లపూసలు కనిపించడం లేదు. సావిత్రి, కాస్తైనా బుద్ధుందా? జరిగే ఫంక్షన్ ఏంటి? నల్లపూసలు ఎక్కడా కనిపించట్లేదని చెప్తున్నా. లేకపోవడం ఏంటమ్మా, సరిగ్గా చూసావా లేదా? నేను కబోర్డ్లో జాగ్రత్తగానే పెట్టాను, కానీ ఇప్పుడు వెతుకుతుంటే కనిపించడం లేదు. శుభమా అని నల్లపూసల కార్యక్రమం పెడితే అది కనిపించకపోవడం ఏంటి? ఇదేదో అరిష్టంలా ఉంది. దీంతో నల్ల పూసల ఫంక్షన్ చేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడెలా చేస్తావో చూస్తాను. ఆ నల్ల పూసలుంటేనే కదా ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి ఈవిడ గారు పెట్టిన నల్ల పూసల్ని మనమే మాయం చేసి దాచేశాం. అరిష్టం కాదు, ఈవిడ గారి మెళ్ళలో పృథ్వీ నల్లపూసలు వేయటం ఆ అమ్మవారికి కూడా ఇష్టం లేదు. అందుకే ఇలా జరిగింది. ఇక్కడున్న వాళ్ళలో ఎవరో కావాలని నల్లపూసలు తీసి మాయం చేశారు. నేను వెళ్ళి తలుపులు వేసొస్తాను. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ వెతికేద్దాం. మేం మీ కంటికి దొంగల్లా కనిపిస్తున్నావా? అయ్యయ్యో, మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. అయితే ఈ ఇంట్లో వాళ్ళే దొంగలంటావా?
ఇది భానుమతి గారి ఇల్లని మర్చిపోయావా? మా అమ్మమ్మ పరువుని ప్రతిష్టని అవమానిస్తున్నావా? శృతి, నువ్వు అనవసరంగా ఇష్యూ చేయాలని చూడొద్దు. మనం అందరం ఇక్కడే ఉన్నాం. పోయిన వస్తువుని వెతకడంలో తప్పే ఉంది. దానికి ఇంత గొడవ అవసరమా? పృథ్వీ, గొడవ గోల మొదలు పెట్టింది శృతి కాదు, నువ్వు తీసుకొచ్చింది. అసలు మిమ్మల్ని కాదు, ఈ కార్యక్రమం జరగడానికి కారణమైన కళావతిని అనాలి. నల్లపూసలు వేయించాలనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంచడం రాని మీ అమ్మని అనాలి. తప్పు చేసింది మీరైతే ఇంటికొచ్చిన వాళ్ళని, ఇంట్లో వాళ్ళని ఎలా నిందిస్తారు? అనుమానిస్తారా? ఇంత జరిగిన తర్వాత కూడా ఈ కార్యక్రమం వద్దు, ఏది వద్దు, అందరూ లేచి వెళ్ళండి. అమ్మ లాకెట్ తెమ్మంటే నేను కంగారులో నల్లపూసలు తెచ్చేశానేంటి? పైగా ఈ నల్లపూసలు చెల్లివి. ఇప్పుడు ఈ నల్లపూసలు చూసిందంటే అమ్మ మామూలుగా రంకెలు వేయదుగా. కళావతి, నిన్నేం తీసుకురమ్మన్నాను, నువ్వేం తీసుకొచ్చావు? పృథ్వీ మెళ్ళ వేయడానికి లాకెట్ని తీసుకురమ్మంటే నువ్వెందుకు ఆ నల్లపూసలు తీసుకొచ్చావు? ఏదైతే ఏంటి నానమ్మ, మనకు కావాల్సింది నల్లపూసలు. ఆ నల్లపూసలు వేయించండి. ఈ నల్లపూసలు ఎవరు పడితే వాళ్ళు వేసుకునే నల్లపూసలు కాదు. ఈ నల్లపూసలు ఎంతో ప్రేమగా మా అమ్మ మా చెల్లి కోసం చేయించింది. కానీ అది వేసుకునే అదృష్టం లేకుండా అది వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని గురించి చెప్పడం అవసరమా? అంటే అది అడిగింది కదా అని. భానుమతి గారు, ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ నల్లపూసల కార్యక్రమం ఆపడం మంచిది కాదు. అవునత్తయ్య గారు, మీరు ఒప్పుకుంటే ఈ నల్లపూసల గొలుసు పృథ్వీ చేతికిస్తాను. ఎవరి కోసం చేయించారో వాళ్ళు లేరు. ఇప్పుడు ఇది ఎందుకు పనికిరాదు. అలాంటప్పుడు పున్నమికి మెడలో వేస్తే తప్పేమి కాదు కదా అమ్మమ్మగారు. ఈ నల్లపూసలు వద్దు అంటే ఈ ముత్తైదువులు నలుగురు వెళ్ళి నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అలా నలుగురు నోళ్లల్లో నానడం నాకిష్టం లేదు. సరే, అఘోరించండి. పృథ్వీ, ఈ నల్లపూసల గొలుసు పున్నమి మెడలో వేయి. ఇంకేం చేస్తున్నావు పృథ్వీ? ఎన్నో ఆటంకాలు దాటి నీ చేతికొచ్చింది. ఈ అవకాశాన్ని ఆ అమ్మవారి ఆశీర్వాదం అనుకో. పున్నమి మెళ్ళో వెయ్యు. నువ్వెళ్ళు. పృథ్వీ, నల్లపూసలు వెయ్యి.
అమ్మమ్మ గారు చూస్తున్నారేంటి? అక్షంతలు వేయండి. సావిత్రి, కొడుకు కోడలికి హారతి ఇవ్వు. మంగళహారతి ఎవరు పాడతారు? ఇంకెవరు? మా అత్తయ్య గారు పాడతారు. నేనా? అవునత్తయ్య, మీరే. మీరు వంట చేస్తూ పాటలు పాడుతున్నప్పుడు మేం చాలాసార్లు విన్నాం. పాడండి అత్తయ్య. ఇన్ని రోజులు చాటుగా పాడిన పాటలు ఇప్పుడు అందరి ముందు పాడండి అత్తయ్య. వద్దమ్మా, నాకు భయం. అంటే ఇంట్లో పాటలు కూడా పాడుతున్నావా? లేదత్తయ్యా, ఏదో నోటికొస్తే అలా అంటాను తప్ప ఎప్పుడు పైకి పాడలేదు. నువ్వు పాడకుండానే వాళ్ళకి వినిపిస్తుందా? ఇంట్లో పాటలు డాన్సులు నాకు నచ్చవని నీకు తెలుసు కదా. అయినా పాట పాడడం కూడా పాపం అన్నట్టు మాట్లాడతారు. అసలు అమ్మలో ఇలాంటి టాలెంట్ ఉందని నాకు కూడా తెలీదు. పాడండి అత్తయ్య. నానమ్మా, నువ్వు అలా భయపెట్టకు, ఒకసారి పాడనివ్వు. అమ్మమ్మ గారి మౌనం సగం అంగీకారమే. పాట పాడండి అత్తయ్య. ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డం చూసిన వాళ్ళు మీ గొంతు ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అత్తయ్య. మీకోసం కాకపోయినా మా అందరి కోసమైనా పాడండి. ప్లీజ్ అత్తయ్య, పాడండి. అవునమ్మా, పాడమ్మా. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మానవ వధువులకు. ముత్యాలహారతులు ముదితలివ్వరే, ముచ్చట గొలిపే మా శివ పార్వతులకు. భాగ్యం, వీళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళు. నిదానంగా ఒక్కొక్కరిని గుప్పెట్లోకి తెచ్చేసుకుంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే దీంతో ఇది ఇంట్లో స్థిరంగా నిలబడి. అంటే అది మామూలు విషయం కాదు కదండి. కానీ ఈ క్రెడిట్ మొత్తం మన ఇద్దరి కోడళ్ళకి నా కొడుక్కి ఇవ్వాలి. అవునండి, అదైతే నిజమే. నేను పాడే కోని రాగాలు విని అందరి ముందు పాడేలా చేశారు. మొత్తానికి సావిత్రి అన్న పేరు పెట్టుకున్నందుకు, నటనలో టాలెంట్ లేకపోయినా సింగింగ్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.